నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి గ్రామ సభ ఈ సంవత్సరంలో కూడా మొదటి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. నిన్న ఇచ్చిన ఎజెండా సారాంశం ఆధారంగా ఈరోజు నేను ఎజెండా అంశాలు చదివి ఒక్కొక్క విషయం పైన మనం చర్చించుకుందాం. ముందుగా యాచారం గ్రామ పంచాయతీ సంబంధించిన మొదటి అంశం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు. దాంట్లో కూడా ప్రోగ్రెస్ గురించి మన గవర్నమెంట్ అడుగుతుంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల విషయం మాట్లాడాలి. దాంతోపాటు మంచినీటి సరఫరా మరమ్మతులు ఏమైనా సమస్యలు ఉంటే దానిపైన మాట్లాడాలి. దాంతోపాటు వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలు, పారిశుద్ధం, చెత్త సేకరణ, నర్సరీ, మొక్కల పెంపకం వంటి అంశాలు, దాంతోపాటు ఇతరత్ర ముఖ్య విషయాలు గౌరవ సర్పంచ్ గారి అనుమతితో మనం ఈ సభలో చర్చ సాగిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే ప్రజల నుంచి తీసుకొని మళ్ళీ వచ్చే నెక్స్ట్ గ్రామ సభ వరకు మనం ఏం సాధించినామో, పురోగతి సాధించినామో అటు విషయాల్ని మళ్ళీ నెక్స్ట్ గ్రామ సభలో మనం ఈ గ్రామ సభలో తీసుకున్న చర్చించిన అంశాలు వచ్చే గ్రామ సభలో మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలక వర్గానికి మొన్న చెప్పినాం కూడా, ప్రతి నెల సాధారణ సమావేశం ఉంటుంది, ప్రతి నెలకు ఒకసారి. దాంతోపాటు ప్రతి 2 నెలలకు ఒకసారి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2 నెలలకు ఒకసారి మనం గ్రామ సభ నిర్వహించి గ్రామ సభ ప్రజలందరూ పాల్గొని ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటూ గ్రామ అభివృద్ధిలో అందరి సహకారం ఉంటూ పురోగతి సాధించాలి. ఇదే పంచాయతీరాజ్ చట్టం యొక్క ఆదర్శ గ్రామంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్క విలేజ్ సంబంధించి ముఖ్య లక్షణం. దీనిపైన మనం ఈరోజు మొదటిది విషయం ఇందిరమ్మ ఇండ్లు. మనకు గవర్నమెంట్ నుంచి 10 ఇండ్లు మొదటి విడతగా 10 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 10 ఇండ్లల్లో ఇప్పుడు ప్రజెంట్ 7 ఇండ్లు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. 7 ఇండ్ల వరకు మనము ప్రోగ్రెస్ ఉంది. ఇంకా 3లో కంపల్సరీ కన్స్ట్రక్షన్లో ఇస్తే దాన్ని కూడా రాజయ్య వర్కర్, ఇంకోటి నర్సవది కూడా అది కూడా ప్రోగ్రెస్కి వచ్చింది. ఇంకొక వర్కర్ రెడ్ జోన్లో వెళ్ళింది, మన రామ్ సింగ్ తండా రవిది. అది ఏమో పెండింగ్లో ఉన్నది, అది మేబీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ విడత ఇందిరమ్మ ఇండ్లు పబ్లిక్ కూడా చాలామంది అడుగుతారు నాకు అనేసి. నెక్స్ట్ విడత 2వ విడత ఎప్పుడైనా వచ్చినప్పుడు మేబీ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి ఏప్రిల్ వరకు 2వ విడత రావచ్చు. ఆ 2వ విడత ఏప్రిల్లో వస్తే దాన్ని కూడా లబ్ధిదారుల ఎంపిక అనేది మనం మళ్ళీ గ్రామ సభ పెట్టుకొని కమిటీ ద్వారా సభ్యుల ద్వారానే నిర్ణయించడం జరుగుతుంది. గ్రామ సభ ద్వారానే ఎవరైతే ఎలిజిబుల్ ఉండి, ఎవరైతే నిరుపేదలు ఉండి వాళ్ళు L1 లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు ఉంటారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు 10 ఇండ్లకు మేము పేర్లు ఇచ్చేటప్పటికి ఎవరు ముందుకు రాలేదు, మేమే కంపల్సరీ అదే అంత అవగాహన లేకుండే పబ్లిక్లో. ఇప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ 10 అయింది, వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చేది 10 అయింది, రిక్వైర్మెంట్ 50 వరకు వెళ్ళిపోయింది. చాలామంది అడుగుతున్నారు. ఎవరు కూడా ఆధారపడవద్దు, కంపల్సరీ నెక్స్ట్ విడతలో రావచ్చు. దాన్ని కూడా మనం ఇట్లానే సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అవమానాలు తావులేదు, పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి మంచినీటి సమస్య గ్రామంలో మనకు ముఖ్యంగా ఉండాల్సింది. మన యాచారం జీపీకి సంబంధించి ఈ గుడితండ హ్యాబిటేషన్లో ప్రతి సంవత్సరం నేను వచ్చి నుంచి 2 ఇయర్స్ అయ్యాయి, ఇది 3వ సమ్మర్ యాక్షన్. మన సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కూడా ఈ గుడితండ ఇచ్చారు. ఇది ఏంటంటే ఇక్కడ వాటర్ సోర్స్ అనేది గ్రౌండ్ లెవెల్ జరిగిపోయి మనకు వాటర్ అనేది లేదు. దీని గురించి అధిగమించడానికి మనం ప్రైవేటు లాస్ట్ 2 ఇయర్స్ కూడా నేను నా స్పెషల్ ఆఫీసర్ కాలంలో కూడా మనదు హరిదాస్ బోర్ని ఎంగేజ్ చేసుకొని వాటర్ సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూగా అదే ప్రమాణ స్వీకారం రోజు సర్పంచ్ గారు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన గుడితండలో ఉన్న సమస్య వాటర్ది ఏంటంటే సఫిషియెంట్గా ఉంది, 40,000 లీటర్ల వాటర్ వస్తుంది కెపాసిటీ. కాకపోతే ప్రజలందరూ సహకారం ఉంటేనే ఇంటింటికి యూనిఫామ్గా వెళ్ళిపోతుంది. మీరు బాగా నేను సర్వే చేసి ప్లస్ ఇంటింటికి విజిట్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరు చాలామంది మోటార్లు పెడుతున్నారు. ఇది చాలా పొరపాటు నిర్ణయం అది. ఎందుకంటే ఒక్కోరికి వస్తుంది. నేను ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఏమంటున్నారు జనాలు అంటే, సార్ మాకు మోటార్లు పెట్టిన వాళ్ళకు వాటర్ వెళ్తున్నాయి, మాకేమో లేదు, మమ్మల్ని పట్టించుకోరా అంటే, ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే అందరు సమానమే, మనము ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడింది కాదు, అన్నతగా కూడా భావించద్దు. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళకు కూడా నీళ్ళు చేరే విధంగా ఉంటేనే మనం గ్రామంలో అభివృద్ధి సాధించినట్టు. కాబట్టి మీరు అందరి సహకారం నీటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ముందు ఇప్పుడు యాక్షన్ ప్లాన్లో మాకు ఉన్నది ఏంటంటే ప్రతి చర్రలు అనేది చర్రలు మూసేసి యూనిఫామ్గా మోటార్లు బంద్ చేస్తే మనకున్న 40,000 కెపాసిటీ వాటర్లో కంపల్సరీ ఇంటింటికి నీళ్ళు అనేది తప్పనిసరిగా వస్తుంది. దాంట్లో లేదు. మనకు మిషన్ భగీరథ రాని పక్షంలో మనం ప్రైవేట్ మోటార్ కూడా ఈ 3 నెలలకు సంబంధించి కూడా ఎంగేజ్ చేసుకున్నాం. ఆ మోటార్ కూడా మనం అక్కడక్కడ ఇప్పుడు పైప్ పెట్టి వాటర్ సప్లై చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా కూడా అవసరం ఉంటే కూడా ఎక్స్టెండ్ చేస్తాము, ఇంకా గల్లీలకు కూడా. అది నేను నిర్ణయించుకున్నాం సర్పంచ్ గారితో అనుమతితోటి. దాని విషయంలో మాత్రం అందరి సహకారం ఉండాలి. ఇంకోటి స్ట్రీట్ లైట్స్ మొన్న ఎలక్షన్ ముందు కూడా నేను పెట్టించిన, ఇంకా ఎక్కడన్నా ఉంటే కూడా మేము ఇప్పుడు సర్వే చేసి ఈ గ్రామ సభ ద్వారా చెప్తున్నాం ఏంటంటే వారం రోజుల్లోపు, అంటే వారం కూడా అవసరం లేదు, 5 డేస్లో కూడా ఎక్కడైనా స్ట్రీట్ లైట్స్ రాకపోతే కూడా అది రెక్టిఫై చేసి మేము దాన్ని స్ట్రీట్ లైట్ పెట్టించేస్తాం తప్పకుండా.
ఇంకా విషయం ఏంటంటే మన గ్రామ పంచాయతీ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఈ మార్చి 31 లోపు ఉపాధి హామీ చట్టం అనేది ఎన్జేఎన్ఆర్ఈజీఎస్ అనే యాక్ట్ ఉండే మనకు 2005 నుంచి. అది కొత్త చట్టము రేపు ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మారిపోతుంది. అన్ని దాని సిద్ధాంతాలు దాని మార్పులు అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. మనకి ఇంతకుముందు మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ అని ఉండే, ఇప్పుడు వీబీజీ రామ్జీ అని కొత్త చట్టం వచ్చింది. దానిలో కొత్త స్కీమ్స్ దాని యొక్క ప్రతిపాదనలు వేరైపోయినాయి. మనకి ఇంతకుముందు ఒక గ్రామ పంచాయతీ సీసీ రోడ్ వేయాలంటే 90 రూపాయలు కేంద్రం ఇస్తే 10 రూపాయలు స్టేట్ ఇచ్చేది. 10 రూపాయలు 100 రూపాయలు వస్తే మన గ్రామ పంచాయతీ సీసీ రోడ్ విషయంలో 90 రూపాయలు ఆలిస్తే 10 రూపాయలు మన స్టేట్ ఇచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. చట్టం మార్పు ఏం చేశారు, 60 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే ఏ ప్రోగ్రామ్ అయినా సెంట్రల్ నుంచి ఉపాధి పనులు కూడా 100 రూపాయలు ఒక కూలికి వచ్చిందంటే 40 రూపాయలు స్టేట్ ఇవ్వాలి, 60 రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న కండిషన్స్ కూడా మార్పిడైనాయి. జాగ్రత్తగా ఏంటంటే లొకేషన్ పోయి ఫోటో కొడితే మాత్రమే వాళ్ళకు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రాను ఇంకా చట్టం ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతుంది కాబట్టి దాంట్లో ఇంకేం మార్పులు వచ్చినాయో మనం ప్రాక్టికల్గా యాప్ ద్వారా చూస్తే మాత్రమే తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఎన్ఆర్ఈజీఎస్లో ఇప్పుడు మార్చి 31 లోపు మనం చేయాల్సిన ముఖ్యమైన 3 పనులు ఉన్నాయి గ్రామ పంచాయతీ ఆచారం సంబంధించి. వేరే విలేజ్లలో అన్ని దగ్గర శాంక్షన్ అయినాయి. ఏంటి, అంగన్వాడీ భవనం, జీపీ భవనము, తర్వాత డ్రైనేజ్, కల్వర్ట్ నిర్మాణాలు, టాయిలెట్స్. ఇవి మన ఆచారంకి వచ్చిన దాంట్లో ఏమున్నాయంటే అంగన్వాడీ భవన నిర్మాణం ఒకటి ఉంది. దాంతోపాటు ఒక కల్వర్ట్ ఇక్కడ పూరేనాయికి వెళ్తూ ఉంటే డౌన్లో ఉందా, ఈ నిర్మాణం కూడా మనకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి